మహిళలోకానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ద్రౌపదీదేవిని సత్యభామ ఏమడుగుతుంది అంటే, భర్త మీ అత్తగారి పట్ల నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? నీ పట్ల వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఎలా టాలరేట్ చేస్తావు అని అడుగుతుంది. అంటే ఈమె చెప్తుంది, భర్త పట్ల ఎప్పుడు నేను గౌరవం కలిగి ఉంటా. షా అట్లా గౌరవం కలిగి ఉండడం, స్త్రీలు భర్త పట్ల గౌరవం కలిగి ఉండడం అనేది మన ధర్మం. కాబట్టి నేను అట్లనే భావిస్తాను. మరి భర్త భార్యకు దేవుడితో సమానము. కాబట్టి అతడే ఆమెకు ఆశ్రయం ఇస్తూ ఉన్నాడు. అక్కడే ఆమె ఉంటుంది. కాబట్టి వేరే ఆశ్రయాని కోసం వెతకడము, అట్లాంటివి తప్పించుకోవడము అనే ఆలోచనలు నేను ఎప్పుడు చెయ్యను. నేను అక్కడే ఉంటాను. అక్కడే వాళ్ళకు గౌరవిస్తాను. వాళ్ళతోనే ఉండడానికి నేను ఇష్టపడతాను. మరి అట్లాంటప్పుడు భార్య తన ప్రభువుకి అతి తక్కువ అంటే అలాంటి మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు భర్తలకు ఏమి ఇబ్బందులు ఉండవు కదా. వీళ్ళు మంచి గౌరవించి టైంకి అన్నం పెట్టి అని వేసిండ్రనుకో, వాళ్ళు మాత్రం ఎందుకు బాగుండరు? వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. నేను ఎప్పుడూ నిద్రించడంలో లేదా తినడంలో ఏ వ్యక్తిని కూడా నేను ఇబ్బంది పెట్టను. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు కూడా ప్రవర్తించను. వాళ్ళకి ఇష్టం లేనట్టుగా నేను అలంకరించుకోను కూడా. నాకు ఇష్టం ఇది, అందుకని నేను ఈ బట్టలే వేసుకుంటాను, ఈ చీరని కట్టుకుంటాను, ఈ నగలే వేసుకుంటాను అంటూ ఉంటారు. నాకు ఇష్టం ఉండదా? నా ఇష్టం ఉన్నట్టు నేను అంటే పెళ్ళి అయిన తర్వాత ఒక స్త్రీ తన భర్తకి ఇష్టమైనట్టుగానే నడుచుకోవాలి. అది మన సనాతన ధర్మం చెప్పింది. అట్లానే ఉండాలి అని. అదే పాటిస్తుందట ద్రౌపదీదేవి. తన భర్తలకు ఇష్టమైనట్టుగానే అలంకరించుకుంటుందట. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ప్రవర్తించదట. మరి ఎప్పుడు కూడా నా భర్తల చేత మార్గనిర్దేశం చేయబడుతుంది. అంటే వాళ్ళు చెప్పిన విధంగానే ఈరోజు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటనేది నిర్ణయం వాళ్ళే చేస్తారు. ఈమె ప్లాన్ చేయదు. వాళ్ళు ప్లాన్ చేసిన దాన్ని ఈమె ఫాలో అవుతుందన్నమాట అని చెప్తూ ఉంది ద్రౌపదీదేవి. ఇంకా ఏం చెప్తుందంటే, ఎప్పుడు కూడా నా నేను ఎప్పుడు కూడా మా అత్తగారి గురించి చెడుగా మాట్లాడాను. ఇది చాలా ఇంపార్టెంట్. మరి తల్లి గురించి కొడుకు దగ్గర చెడుగా మాట్లాడిందనుకో, భర్తలకు కోపం రాదా? మీ అమ్మ అట్లాంటిది ఇట్లాంటిది అంటే. ఆమె ఎప్పుడు కూడా తల్లి గురించి, వాళ్ళ అత్తగారి గురించి భర్తల దగ్గర మాట్లాడదట. మరి ఇంకా ఆశీర్వదించబడిన స్త్రీ కాబట్టి ఆమె చేత ఆశీర్వదించబడినట్టుగా ఉంటే అప్పుడు భర్త మనతో మంచిగా ఉంటాడు, అత్త కూడా మంచిగా ఉంటుందని చెప్తుంది ఈమె. మరి విధేయత కలిగి ఉంటా నేను ఆమె దగ్గర కూడా. మరి అటువంటి అధికారులైన కొడుకులను కన్న తల్లి కదా. కాబట్టి ఆమె దగ్గర కూడా నేను వినయ విధేయతలు కలిగి ఉంటాను ఎప్పుడు కూడా. ఆ తల్లిని గౌరవించడం వల్ల కొడుకులు ఈమె పట్ల అనురాగంతో ఉంటారట. చూసిండ్రా ఎంత మంచి ట్రిక్ చెప్పింది ఈమె. తల్లిని గౌరవిస్తే చూసి కొడుకులు సంతోషించి మా అమ్మను గౌరవిస్తుంది అని వీళ్ళు ఈమెను గౌరవిస్తారు. ఒకవేళ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడింది అనుకోండి, అప్పుడు ఈమెను కూడా చెడైపోతుంది. ఇంత చిన్న సింపుల్ లాజిక్ ఇది కదా. ఎవరైనా అంతే కదండి. మన అమ్మ నాన్నని తిడితే కూడా మనము ఎట్లా బాధపడమా? కాబట్టి ఆమె చెప్తుంది, ఎంత బాగా చెప్పింది చూడండి. ఇంకా ఏమంటుందంటే, మరి ఆమెకు మా అత్త అంటే సత్యవంతులైన కుంతి వీరులు. మరి నా భర్తలు ఎటువంటి వాళ్ళు? వీరులు, సత్యవంతులు. అటువంటి వీరులను కన్న తల్లి కాబట్టి ఆమె కోసం నేను ప్రత్యేకంగా ఆహార పానీయాలు తయారు చేస్తా. అంటే ఆమెకి
ఏవి ఇష్టమో ఆరోగ్యపరంగా ఆమెకి నచ్చిన వాటిని కొంతమందికి పెద్ద మనుషులు ఉంటారు ముసలి వాళ్ళు, పాపం వాళ్ళకి నమలరాదు. మామూలుగా మన కోసం చేసుకున్న ఫుడ్ వాళ్ళకి పెట్టినామనుకో వాళ్ళు తినలేకపోతారు. అంటే వాళ్ళకి ఏ విధంగా పెడితే వాళ్ళకి ఆనందం కలుగుతుంది, తినగలుగుతారు, వాళ్ళ ఆరోగ్యానికి ఏవి మంచివి ఆలోచించి చేస్తుందట ఈమె. చూసిండ్రా ఎంత మంచిగా చెప్తుంది. మరి ఇంత మంచి విషయాలను మీరు లైక్ చేయకపోతే ఎట్లా? అయితే వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఉండను. ప్రతిరోజు ఆహారం విషయంలో నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను. మరి ఆమెకు దుస్తుల విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకుంటా. ఆమె బట్టలను చక్కగా తీసి పెట్టడము, ఆమెకు అవసరమైనవి అన్నీ కూడా అందిస్తూ ఉంటుందట ఆమెకు. మరి ఆమెకు అంటే నవ్వుతూ పలకరిస్తుందట అత్తగారిని. మరి ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మరి ఆమె ఎట్లా ఉంటుంది? ఆమె మరి తల్లి కదా, మహారాణి. ఇప్పుడు భార్య రాణి అవుతుంది, కానీ ఆమె మహారాణి అవుతుంది, రాజుకు తల్లి కాబట్టి. అందుకని చెప్పేసి ఆమె ఇష్టానుసారమే నేను ప్రవర్తిస్తాను. ఎప్పుడు కూడా సొంత నిర్ణయం తీసుకొని నేను ఏ పని కూడా చెయ్యను అని చెప్తూ ఉందన్నమాట. ఆమెకు ఆరోగ్యపరంగా పానీయము, ఆహారాలు ఏ టైంకి ఏవేవి ఇవ్వాలో అవన్నీ చేస్తూ ఉంటుంది. ఆమె గురించి అన్నీ పట్టించుకుంటుంది. ఆమెకు బట్టల విషయం కానీ ఆమె ఇష్టాలను కనుక్కొని మరీ చేసి పెడుతూ ఉంటుందట. ఎందుకంటే ఆమె మహారాణి కదా, అంత వీరులను కన్న తల్లి కదా. అందుకని చెప్పేసి నేను ఆమెను గౌరవిస్తాను ఎప్పుడైనా కూడా అని ద్రౌపదీదేవి చెప్తుందండి. ఇది ఎంత మంచి విషయాలండి. ఇవన్నీ కూడా మనకు భారతంలో ఉన్నాయి, మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే మనము, అందుకోసమే పురాణాలు వినాలి అనేది. ఇవన్నీ వ్యాస భగవానుడు రాసింది ఎవరి కోసం? మన కోసమే. మనం తెలుసుకొని మనం ఎలా జీవించాలో తెలుసుకోవాలి అని. కాబట్టి అందరూ కూడా చూడండి, చక్కగా వినండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకో ప్రశ్నతోని మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.